హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో ఉన్న గార్డెన్ అయితే చూపిస్తున్నాను. అక్కడ చూడండి, ఫ్లవర్స్ పింక్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలాగే నేను బంతి చెట్లు కూడా పెట్టేసిన అండి. చాలా ఫ్లవర్స్ అయితే పూసినాయి ఎల్లో కలర్. అలాగే సీతాఫలాల చెట్టు కూడా ఉందండి. సీతాఫలాలు కూడా పడ్డాయి. మేమైతే బయట నుంచి తెచ్చుకోము, చెట్టు మీద పండ్లే తింటామండి. మేమైతే మా గార్డెన్లో ఇంకెన్నో రకాల చెట్లు అయితే పెట్టినా చూడండి, చూపిస్తున్నాను. మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, పనస చెట్టు, కళ్యామాకు చెట్టు, ఇంకా ఎన్నో రకాల చెట్లు అయితే మా గార్డెన్లో అయితే పెట్టిన. అల్లం చూడడానికి, గులాబీ పూలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి పింక్ కలర్. మేమైతే చిట్టి గులాబీ అంటామండి. మా కదంబరి చెట్టు అండి, లక్ష్మీదేవునికి ఇష్టమైన పువ్వులు. ఆ పూలతోటి పూజ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు. చూడండి, పసుపు పక్క పంట అయితే నేనైతే బంతి చెట్లు అయితే ఇట్లా ఒక లైన్ వైజ్గానైతే పెట్టేసుకున్నా. పసుపు చెట్లు, దీని నుండి పసుపు కొమ్ములు తయారవుతాయండి. పచ్చి పసుపు ఫేస్కి అప్లై చేస్తే మొటిమలు రాకుండా ఉంటాయి. బంతి పూలు చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పసుపు స్కిన్కి కూడా చాలా మంచిది. అల్లం పక్క పొంటి చూడండి, అల్లం అయితే పెట్టేసిన. అందులో పనస చెట్టు ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా కాసినాయి, ఈ ఇయర్ అయితే కాయలేదు. అలాగే బూడిద గుమ్మడి చెట్లు కూడా పెట్టిన. బూడిద గుమ్మడికాయలు అయితే 2 అయితే పడ్డాయి. ఆ కోతులు ఉంచుతో తెలియదండి. చూడండి, గార్డెన్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. పసుపు, మేమైతే పసుపు అయితే బయట నుంచి అయితే తెచ్చుకోము, ఇంట్లో పండించుకున్నదే మేము యూజ్ చేసుకుంటాము. బయట నుంచి తెచ్చుకుంటే కల్తీ ఉంటుందని మేము స్వచ్ఛంగా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. పసుపు చూడండి, మొదట్లో అయితే ఇంకా గడ్డనైతే ఊరలేదు. ఊరినప్పుడు నేను మినీ బ్లాక్ అయితే పెట్టేస్తా. చూడండి, పసుపు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. నిమ్మ చెట్టు కూడా ఉంది. నిమ్మ చెట్టు చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. బంతిపూలు చూడడానికి ఎంత ముద్ద. మేమైతే బంతిపూలు కూడా కొనుకొచ్చుకోమండి, ఇంట్లో పెట్టినే మేము యూజ్ చేసుకుంటాం. మా గార్డెన్లో అయితే నిమ్మ చెట్టుకి అయితే పిట్ట కూడా అయితే పెట్టేసింది. మార్నింగే ఆ పిల్లలు అయితే అరుస్తాయండి, పిట్ట పిల్లలు. మా పాపనైతే ఆ పిట్ట పిల్లలతోటి డైలీ ఆడుకుంటుందండి. చూడండి, పిట్ట కూడా అయితే మా గార్డెన్లో అయితే చాలా బాగుంది. ఇదే అండి మా గార్డెన్. అల్లం చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. అల్లం కూడా పెట్టుకున్నామండి. అవి ఊరినప్పుడు మేము దానికి కూడా మినీ బ్లాక్ పెట్టేస్తాం. ఇదండి మా మినీ గార్డెన్. సీతాఫలాలు ఇంకా ఉన్నాయండి, చూపిస్తున్నాను చూడండి. కనకాంబరాల చెట్లు అండి, ఆరెంజ్ కలర్లో పూసినాయి, బాగున్నాయండి ఫ్లవర్స్. తమలపాకు చెట్టు, గులాబీ పూలు పింక్ కలర్లో ఎంత బాగా పూసినాయి. చెట్టు నిండా పూసినాయండి ఫ్లవర్స్ అయితే. మా పాపనైతే డైలీ తెంపేస్తా అండి ఈ ఫ్లవర్స్ని. చూడడానికి ఎంత బాగుందో పింక్ కలర్లో. చూడండి, చెట్టు నిండా అయితే పూసినాయి. ఇంకో చెట్టు కూడా ఉందండి, ఎల్లో కలర్ గులాబీ చెట్టు, దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. బంతి చెట్లు అండి, ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలరు. నైట్ వర్షం కొట్టిందండి, అందుకే కిందికి వాడిపోయినట్టు పడ్డాయండి. చూడండి, చూపిస్తున్న చామంతి చెట్లు అండి, మల్లె చెట్టు, ఇంకా 100 వారాల చెట్టు, రెడ్ కలర్ ఫ్లవర్స్, బంతి చెట్లు ఎల్లో కలర్. చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయండి మా గార్డెన్లో. అలాగే గోరంట చెట్లు కూడా పెట్టేసినానండి. పింక్, లైట్ పింక్, రెడ్ కలరు. తులసి కోట పక్క పొంటి పూజ చేసేటప్పుడు పూలు పెట్టచ్చని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.